కొత్త రాష్ట్రంలో కొత్త పేరుతో ఒక సరికొత్త ప్రయాణాన్ని ఆ రోజు మొదలుపెట్టి 11 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోగానే పత్రికల్లో కూడా ఉమ్మడి పత్రికలు కూడా ఎన్నో ఉండినాయి. కానీ కొన్ని పత్రికలు మాత్రమే ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని, పాత పేర్లు, పాత వాసనలు, పాత పోకడలు, పాత బుద్ధులు వదిలించుకొని కొత్తగా అవతారం ఎత్తింది. అందులో మొట్టమొదటిది అగ్రగామి పత్రిక తప్పకుండా నవ తెలంగాణ అని చెప్పక తప్పదు. కాబట్టి హృదయపూర్వకంగా మీరు తీసుకునే నిర్ణయానికి నా ప్రశంసలు. పత్రికల మనుగడ ఇవాళ ప్రశ్నార్థకరంగా మారింది మీకు తెలుసు. ఎందుకంటే సరే, మేము ఇట్లాంటి సమావేశాలు పిలిచినప్పుడు అందరం కూడా 4 మంచి మాటలు చెప్తాం. వచ్చినప్పుడు సహజంగానే మీకు గతంలో ఎన్నోసార్లు విన్న మాటలే మళ్ళీ మేము కూడా కావాలంటే ఉటంకించవచ్చు. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెప్పొచ్చు. కలం కత్తి కంటే గొప్పదని చెప్పొచ్చు. పత్రిక ఒక్కటిన్న 10,000 సైన్యముతో సమానం అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న ఏమంటే, ఈ కొటేషన్లు ఇప్పుడు వర్తమాన కాలంలో సరిపోతాయా, లేకపోతే వీటికి కాలం చెల్లిందా? ఇది కొద్దిగా మనందరం కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. మీడియా స్వేచ్ఛ అన్నారు, పత్రికా స్వేచ్ఛ అన్నారు. అసలు ఏది మీడియా, ఎవరిది మీడియా అనే ప్రాథమిక ప్రశ్నలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 1-2 కాదు, వాళ్ళ మీడియాలు పలు రకాలు. ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఇందాక వక్తలందరూ మాట్లాడినట్టు సోషల్ మీడియా ఉంది. ఒక మీడియానేమో ఉనికి కోసం ఇవాళ పోరాడుతున్నది, ఒక మీడియానేమో ఊగిసలాడుతా ఉంది, మరొక మీడియానేమో ఉర్రూతలూగిస్తా ఉంది. రకరకాలుగా ఉంది పరిస్థితి ఈరోజు. కాబట్టి ప్రభావం కోల్పోతున్నది ఎవరు, ప్రాబల్యం పెంచుకుంటున్నది ఎవరు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోతే, కాలానుగుణంగా కొత్త ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కాకపోతే, నేను రాగానే ప్రభాకర్ గారిని, రమేష్ గారిని అడిగాను ఎంత ఉంది సర్క్యులేషన్ అని. చెప్పారు వారు. చెప్పి కాకపోతే ఇంట్రెస్టింగ్ మాట ఏమన్నారంటే, ప్రింట్ ఇంత ఉందండి, కానీ ఎలక్ట్రానిక్ చాలా పోతుందండి, డిజిటల్ గా చాలా పోతుంది బ్రహ్మాండంగా, దానికి ప్రింట్ కి దాదాపు 4-5 రెట్లు ఎక్కువ రీచ్ ఉంది అని మాట్లాడారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా జరుగుతున్న పరిణామాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో, దేశంలో మొత్తంలో, ప్రపంచం అంతటా కూడా మీడియా నియంత్రణ, మీడియా మేనేజ్మెంటు, హెడ్లైన్ మేనేజ్మెంటు, డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ ఒక ఆనవాయితీగా మారిపోయినాయి. పత్రికల మీద పట్టు సంపాదించి కేవలం పతాక శీర్షికలు మేనేజ్ చేస్తే సరిపోతుందా, ప్రజల పర్సెప్షన్ కూడా మేనేజ్ చేయొచ్చా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. న్యూస్ ఛానళ్ల మీద గుత్తాధిపత్యం సంపాదించి కేవలం న్యూస్ ఏది రావాలి, మన వ్యూస్ ఎలా ప్రజల నెత్తి మీద న్యూస్ రూపంలో రుద్దాలి, ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా అంటే, ఇందాక సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, సోషల్ మీడియా ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది అని కూడా సాంబశివరావు గారు ప్రస్తావించారు. ఇవాళ వాస్తవానికి మీడియాలు పలు రకాలుగా ఉన్నా ప్రజలు ఏది ఫాలో అవుతున్నారు, ప్రజలు ఏది చూస్తున్నారు, ప్రజలు ఏది కోరుకుంటున్నారు, అల్టిమేట్ గా అదే నిర్ణయిస్తుంది సర్వైవల్. కాబట్టి మేమందరం కింద మీద పడుతూ ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కింద మీద పడిపోతూ ఉంటాం. ఎందుకు మాకు అర్థం కాదు. అసలు ఇందాక వీరభద్రం గారు అడిగితే కూడా అదే చెప్పాను. సార్, అధికారం అనేది ఒక బ్రహ్మ పదార్థం. అధికారంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడేమో బ్రహ్మ పదార్థం సార్ అది. ఎందుకంటే మేము భ్రమపడతా ఉంటాం, ప్రజలు ఇది కోరుకుంటున్నారు, అది కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు తెలవకనే ఇటు ప్రతిపక్షము అటు అధికార పక్షము కింద మీద పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇవాళ బలంగా ప్రస్తుతం ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు నమ్ముతున్న విషయం ఏమంటే, మేము కూడా నమ్ముతున్న విషయం ఏమంటే, మీడియాని మేనేజ్ చేయడం ద్వారా పర్సెప్షన్ మేనేజ్ చేయొచ్చు, నెరేటివ్ డ్రైవ్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చారు కదా ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్లు, స్ట్రాటజిస్టులు వచ్చారు కదా, వారందరూ కూడా చెప్పేది అదే, నెరేటివ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. నెరేటివ్ ఎలా డ్రైవ్ చేయాలి అంటే, అటు సోషల్ మీడియాలో, అటు మీడియాలో, ఇంకా ఇతరత్ర అన్ని చోట్ల కూడా నెరేటివ్ డ్రైవ్ చేయాలి అనే మాట పదే పదే చెప్తా ఉంటారు. కానీ ఎన్నింటికి భిన్నంగా గత వారం ఢిల్లీ
రాజధాని వీధుల్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఎన్నింటికి భిన్నంగా కన్వెన్షనల్ పాలిటిక్స్, కన్వెన్షనల్ థింకింగ్, సాంప్రదాయ మూస పద్ధతుల్లో జరిగే ఆలోచనలు, వీటన్నింటికి భిన్నంగా యువతరం కదం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కదం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు, ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు ఏం 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోదీ మీడియా అని డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు, ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ పోటెత్తింది పోరాటం, పోటెత్తింది. కొత్త తరం పిల్లలు నిజంగా మనం ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారితో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నా మీ పిల్లల వయసు ఎంత అంటే ఇద్దరు 20లోనే ఉన్నారు అన్నారు, 20s లో ఉన్నారు అన్నారు. ఈ కొత్త తరం పిల్లలు మేమేమనుకుంటామంటే తండ్రులుగా, నా కొడుకు కూడా 21, నా కొడుకు బాగాలేకపోతే ఫోన్ చేశారు మహేష్ అన్న. ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు అడిగా మీ పిల్లల వయసు ఎంత అంటే, కొత్త తరం పిల్లల గురించి మేమేమనుకుంటామంటే 50లో ఉన్న వాళ్ళం, 50లో నేను మొన్న పడ్డవాళ్ళం, ఇంకా 50 అంటే కొద్దిగా జీర్ణం కావట్లేదు, అందుకే ఏమనుకుంటామంటే వీళ్ళకి సోయి లేదు, దేశం మీద పట్టింపు లేదు, సమాజం మీద అవగాహన లేదని మేము అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళకి మనకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి దేశం మీద ప్రాబబ్లీ మాకున్నంత కంటే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి మొన్న ఢిల్లీ చూసిన తర్వాత మాత్రం అర్థమైంది. ఎందుకంటే పత్రికలు పట్టించుకోలేదు, ట్రెడిషనల్ మీడియా పట్టించుకోలేదు, ఆందోళన ఛానళ్లు చర్చ పెట్టలేదు. కానీ లక్షల మంది కదం తొక్కారు. చివరికి ఎవరైతే మేము బయోలాజికలే కాదన్నారు, నాన్ బయోలాజికల్ అన్నారు, వారి మెడలు కూడా వంచారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్షాలుగా మేము చేయలేని పని ఇవాళ ఈ దేశ యువతరం చేసి మాకు నిజంగా చెప్పాలంటే ఒక తవ్వు చూపెట్టింది. ఇదిగో ఇట్లా కూడా చేయొచ్చు, ఇన్విన్సిబుల్ అనుకున్న వాళ్ళని కూడా మీరు కూడా మానవ మాత్రులే, మీరు కూడా బయోలాజికల్ అని గుర్తు చేయవచ్చు అని చెప్పి బ్రహ్మాండంగా మరి చూపెట్టగలిగారు.